హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ మినీ వరల్డ్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం యాంకిల్ ఫిట్ ప్యాంట్ స్టిచ్చింగ్ అయితే చూసేసుకున్నాం కదా. అండ్ దానికి ముందు వీడియోలో అయితే మనం టాప్ అండ్ ప్యాంట్ కటింగ్ వీడియో కూడా చూసేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం సూట్ అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాం. అదే టాప్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి అయితే పైపింగ్ నేను ఫస్ట్ నుంచే రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఇది హ్యాండ్స్ అండ్ టాప్ పార్ట్కి అయితే పైపింగ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి బక్రమ్ సీట్ కదా, 3 ఇంచెస్ అయితే ఫస్ట్ మార్కింగ్ అయితే వేసుకుంటాను. నెక్ అయితే 3 ఇంచెస్ అయితే అందరికీ సరిపోతుంది, ఎవరైనా 3 ఇంచెస్ అయితే వేసుకోవచ్చు. సో నెక్ డీప్ వచ్చేసి నాది 6 ఇంచెస్. సో డీప్ అయితే తీసేసాను కదా. అండ్ అక్కడ ఒక బాక్స్ లాగా అయితే గీసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఏ నెక్ డిజైన్ కావాలో ఆ నెక్ డిజైన్ అయితే డ్రా చేసేసుకోవడమే. అండ్ కింద వైపుకి అయితే 1 పాయింట్ అయితే వదులుకుంటూ సరిగ్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి. సరిగ్గా 1 పాయింట్ అంటే 1 పాయింటే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అప్పుడు కొంచెం దూరంగా వచ్చేస్తుంది, లేకపోతే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే. సరిగ్గా అయితే 1 పాయింట్ అయితే నేను డ్రా చేసేసుకున్నాను. అండ్ నా టోటల్ లెంత్ వచ్చేసి 14 ఉంది. 14కి 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు 4 వైపులా అయితే 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్కి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని కింద వైపు వరకు, కిందన కూడా అయితే 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది కట్ చేసేసుకోవడమే. నెక్ డ్రాయింగ్ అయితే అయిపోయింది బక్రమ్ సీట్ పైన. సో ఇప్పుడు మనం 1 పాయింట్ అయితే ఏదైతే వదులుకున్నామో అదైతే చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. చాలా కొంచెం అయితే కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేసుకోకూడదు, కొంచెం. అండ్ ఇప్పుడు నెక్ వైపుకి వెళ్ళేసరికి సరిగ్గా అయితే నెక్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకోవాలి, ఎక్కడికైతే మనం మార్కింగ్ అయితే వేసుకున్నామో. అండ్ ఇదైతే అయిపోయింది కదా. పై వైపు మనం ఎక్స్ట్రా ఏదైతే ఉంచామో అది కూడా కట్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే దీన్ని లైలింగ్ పార్ట్ మీద అయితే మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు లైలింగ్ పార్ట్ నాకు మిగిలేదు కాబట్టి కొంచెం అతుకులు వేసుకొని నేనైతే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా అయితే వస్తుంది. హాఫ్ ఇంచ్ అయితే సైడ్కి అయితే వదులుకోవాలి. అండ్ మిడిల్ పార్ట్లో ఎంత అయితే ఉందో అదైతే వదులుకోవాలి. సో ఇప్పుడైతే స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, దానిపైన అయితే మనం బక్రమ్ సీట్ అయితే పెట్టుకొని దానికైతే స్టిక్ అయితే చేసేసుకోవాలి ఐరన్తో. ఇప్పుడైతే ఐరన్ చేసేసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ 4 వైపులా వదులుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలి. 4 వైపులు హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి. ఫోల్డ్ అయితే వేసుకుంటాం కదా. లోపల వైపు అయితే అస్సలు కట్ చేసుకోకూడదు. నేను చేసిన మిస్టేక్ కూడా అదే ముందు స్టెప్లో. సో ఇక్కడైతే టక్స్ అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు టక్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత లోపల వైపు మడుచుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మడుచుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. బక్రమ్ సీట్కి చాలా దగ్గరగా అయితే వేసుకోవాలి స్టిచ్. సో ఇప్పుడు అదే అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక
బక్రంకి చాలా దగ్గరగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి లోపల వైపు నెక్ పార్ట్ అంతా, ఎందుకంటే ఆ స్టిచ్కి బేస్ చేసుకొని మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు చుట్టువైపులా ఇలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. థ్రెడ్ అనేది స్టిచ్కి ఇవతల వైపు అయితే ఉండాలి, లోపల వైపు అయితే ఖర్చు అనేది ఉండాలి. సరిగ్గా స్టిచ్ పైన అయితే సరిగ్గా థ్రెడ్ ఇటువైపుగా వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో సేమ్ అటువైపు కూడా అలానే చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ అనేది అంతా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇది అయితే ఇటువైపు వేసుకోవడానికి. సో ఇదైతే అయిపోయింది కదా. లోపల పక్క ఎంత అయితే ఖర్చు అనేది మిగిలిందో ఎక్స్ట్రా క్లాత్ అదైతే కట్ చేసేసుకోవాలి. అండ్ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి రెండు వైపులా. సో ఇదే నేను చేసిన మిస్టేక్. ఇటువైపు అయితే కట్ చేసేసుకున్నాను, అండ్ ఇటువైపు కట్ చేసుకునేది కాక ఇటుకేసి అయితే 1/2 ఇంచ్ అయితే వదిలేసి కట్ చేసుకున్నాను అయిపోద్దేమో అనుకొని. కానీ కాదు, లోపల వైపు అయితే అస్సలు అయితే కట్ చేసుకోకూడదు. సో చాలాసేపు కొంచెం ఆలోచించాక టాప్ పార్ట్ అయితే ఫస్ట్ అయితే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అతికేసుకుందామని ఆలోచించి ఇది పక్కన పెట్టాను. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ టాప్ ఫ్యాబ్రిక్ అయితే అతికేసుకుంటాను. సో ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోయింది వన్ సైడ్. అండ్ సేమ్ ఇటువైపు ఎలా చేసామో అటువైపు కూడా సేమ్ అలానే అయితే స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. సో ఇదైతే సెంటర్కి ఒక లైన్ అయితే గీసేసుకున్నాను కదా. సో సెంటర్ లైన్ పైన సెంటర్ లైన్ ఉంచేసి అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. కానీ నేను ఇటువైపు అండ్ అటువైపు అయితే కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే ఈ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకొని మధ్యలో అయితే ఒక టక్స్ పెట్టుకొని ట్రై చేశాను, టక్స్ పెడితే అవుతుందా ఏమో అని. కానీ నేను ఇటువైపు అయితే 1/2 ఇంచ్ వదిలేను, అండ్ అటువైపు అయితే అస్సలు వదులుకోకుండా అయితే కట్ చేసేసాను. కాబట్టి టక్స్ అనేది సరిగ్గా సరిపోదు. అండ్ మధ్యలో గీత వేసినా కూడా సరిగ్గా అయితే ఉండదు. కానీ నేను ట్రై చేశాను అవుతుందో లేదో అని. గీత వేసినా కూడా అవ్వదు, ఎందుకంటే ఇటువైపు 1/2 ఇంచెస్ ఉంది అండ్ అటువైపు అయితే అస్సలు అయితే లేదు. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని జాయింట్ అయితే చేయడానికి డిసైడ్ అయిపోయాను. ఇది వచ్చేసి ఫస్ట్ మిస్టేక్ నేను చేసేది. థ్రెడ్తో అయితే నేను ఇప్పటి వరకు పైపింగ్ అయితే వేసుకోలేదు, అందుకే కొంచెం చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి. నేను ఎప్పుడైనా ఫ్యాబ్రిక్తోనే అయితే పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే ఫస్ట్ టైం థ్రెడ్ యూస్ చేయడం అండ్ ఫస్ట్ టైం ఇన్విజిబుల్ పైపింగ్ అయితే యూస్ చేయడం. యూట్యూబ్లో అయితే చాలా స్క్రోల్ చేశాను, ఇన్విజిబుల్ పైపింగ్ అయితే దొరుకుతుందేమో అని, ఎవరైనా స్టిచ్చింగ్ చేసే మెథడ్ బట్టి చేద్దామని. కానీ అస్సలు అయితే దొరకలేదు. సో ఏదోలా అయితే ట్రై చేశాను. అండ్ మిస్టేక్ జరిగిన తర్వాత అయితే అస్సలు హోప్ లేదు, అస్సలు బాగా వస్తుందో లేదో అని. కానీ ఇప్పుడు ఈ విధంగా 3 ఇంచెస్ వదులుకుంటూ స్టిచ్ చేసేసరికి నెక్ వైపు ఇప్పుడైతే కొంచెం బాగుంది అనిపించింది. చాలా అయితే ఫినిషింగ్ అయితే వచ్చింది.
సో ఇదైతే టక్స్ అయితే కొంచెం చిన్నగా వేసుకొని కింద వైపు, అండ్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది నెక్ పార్ట్. ఇప్పుడు చిన్నగా టక్స్ పెట్టుకొని అయితే రివర్స్ చేసుకోవడమే రైట్ సైడ్కి. టర్న్ చేసాక అయితే చాలా అంటే చాలా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఇందుకేనేమో పైపింగ్ థ్రెడ్ అనేది యూస్ చేస్తారు. థ్రెడ్ యూస్ చేస్తే చాలా అంటే చాలా సన్నంగా అండ్ ఈజీగా అయితే అనిపించింది. కానీ కొంచెం నా మిస్టేక్ వల్ల కొంచెం టైం అయితే పట్టేసింది ఎక్కువ. సో ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బటన్స్ వేసేస్తే ఫుల్ కంప్లీట్ అయితే అయిపోతుంది. చాలా సన్నగా అయితే వచ్చింది పైపింగ్ అనేది. చూడండి, చాలా అంటే చాలా సన్నగా అయితే వచ్చింది అండ్ చాలా ఫినిషింగ్ అయితే వచ్చింది పైపింగ్. కొద్దిగా మిస్టేక్ అయినా సరే కొంచెం చాలా బాగా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మధ్యలో అయితే మనం పోట్లీ బటన్స్ అయితే వేసుకోవాలి. పోట్లీ బటన్స్ వేసుకోవడానికి సపోర్ట్ కోసం ఒక 2 ఇంచెస్ అయితే నేను క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. కానీ అదొక సెకండ్ మిస్టేక్ నాది. 2 ఇంచెస్ అయితే కట్ చేసుకోకండి, 2.5 అయితే కట్ చేసుకోవాలి. అది కూడా చూద్దురాగండి. సో బటన్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. బటన్స్ ఎలా రెడీ చేయాలో చూడాలంటే ప్యాంట్ పార్ట్ అయితే చూసేసేయండి. ప్యాంట్ స్టిచ్చింగ్ పార్ట్లో అయితే బటన్స్ అయితే వేసేసాం. ఈ బటన్స్ కూడా నేను ప్యాంట్ స్టిచ్చింగ్ పార్ట్లో అయితే రెడీ చేసుకున్నాను. సో ఇదైతే నేను 2 ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాను. మీరు మాత్రం 2.5 అయితే చేసుకోండి. నాకైతే చాలా చిన్నది అయిపోయింది. ఇది సరిగ్గా కవర్ అయితే చేయలేకపోతుండేది. సో ఒక స్టిచ్ వేసుకొని కొంచెం మడుపు వేసుకొని అయితే స్టిచ్ వేసుకున్నాను. కానీ కొంచెం చిన్నగా అయిపోయింది. 2.5 తీసుకొని ఉంటే సరిపోతుందేమో. కానీ పర్లేదు, ఏది వేస్ట్గా అయితే పోలేదు. సో 6 ఇంచెస్ అయితే నెక్ పార్ట్ కోసం ఏదైతే వదులుకున్నామో నెక్ పార్ట్ కోసం వదులుకొని దాని కింద నుంచి అయితే ఇదైతే జాయిన్ చేసేసుకోవాలి మనకి. సో ఇటువైపు అయితే 1 ఇంచ్ అయితే వదులుకుంటూ అటువైపు జాయింట్ అయితే వేసుకోవాలి. ఇటువైపు అయితే 1 ఇంచ్ అయితే ఉండాలి. సో నాకైతే 1 ఇంచ్ లేదు, కొంచెం తక్కువే ఉంది. సో ఇప్పుడైతే మధ్యలో పోట్లీ బటన్స్ అయితే వస్తాయి. ఇదైతే జాయింట్ అయిపోయింది కదా, మధ్యలో 2 అయితే జాయింట్ అయితే పోట్లీ బటన్స్ అయితే వస్తాయి. సో బటన్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి అండ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా దగ్గరగా పెట్టుకొని అండ్ పైపింగ్కి మధ్యలో అయితే బటన్స్ పెట్టుకొని అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్. ఫ్రంట్ పార్ట్ మాత్రమే నాకు 2 hours అయితే పట్టింది. అండ్ నేను మిస్టేక్స్ అయితే ఎడిటింగ్లో తీసేయలేదు, ఎందుకంటే తెలియాలి కదా ఎలాగైతే మిస్టేక్స్ అవుతాయి, ఎటువైపు కట్ చేస్తే అవుతుందో తెలియాలి కాబట్టి. సో ఇక్కడ వరకు చూసినట్టయితే మీకు వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో లైక్ చేసి అయితే కంటిన్యూ చేయండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ది ఫైనల్ లుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం సెట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం పైపింగ్ థ్రెడ్ అయితే యూస్ చేయాలి. మళ్ళీ రౌండ్ నెక్కే కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్కి అనమాట. పైపింగ్ టూ ఫోల్డ్స్ అయితే వస్తాయి, డబుల్ పైపింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ది అయితే పైపింగ్ అయిపోయాక మనం హ్యాండ్స్ పార్ట్ అయితే చూద్దాం.
సో బ్యాక్ నెక్కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసి అండ్ ఇన్విజిబుల్ థ్రెడ్స్ ఆల్సో పెట్టాలి. ఇన్విజిబుల్ డోరీస్ కూడా వస్తాయి. సో మార్కింగ్ అటువైపు అయితే పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసాను. లోపల వైపు అయితే ఖర్చు అయితే ఉంచేసాను. అండ్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మధ్యలో టక్స్ పెట్టుకొని సరిగ్గా అయితే దీనిపైన అదైతే పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్తో ఇలాగా తణుగుతుంటే తెలిసిపోతుంది పైపింగ్ ఎక్కడుందో. సో రౌండ్గా అయితే ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా. అండ్ మన డోరీస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం కొంచెం అయితే గ్యాప్ అయితే ఉంచుకున్నాం. సో ఆ గ్యాప్లో అయితే డోరీస్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. 1/2 ఇంచ్ వదులుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోవాలి. స్టిచ్కి 1/2 ఇంచ్ అయితే వదులుకోవాలి. స్టిచ్ ఎక్కడైతే ఉందో అటు నుంచి 1/2 ఇంచ్ వదులుకుంటూ కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇదైతే అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు డోరీ అయితే పెట్టుకుందాం లోపల వైపు. సో పైపింగ్కి అండ్ లైనింగ్కి మధ్యలో అయితే డోరీ రావాలి. చూస్తున్నారు కదా, పైపింగ్కి అండ్ లైనింగ్ పార్ట్కి మధ్యలో అయితే డోరీ అయితే పెట్టుకున్నాం. అండ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ పైపింగ్కి మధ్యలో డోరీ పెట్టుకుంటే అది సరిగ్గా అయితే రాదు, ఫినిషింగ్ అయితే కనిపించదు. పై వైపు నుంచి డోరీస్ వచ్చినట్టు కనిపిస్తాయి, లోపల వైపు నుంచి అయితే కనిపించవు. సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇటు సైడ్ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఇదైతే డోరీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి కదా, దాని గురించి టక్స్ అయితే పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకున్నాక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడైతే ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఇప్పుడు లట్కన్స్ అయితే మనం లాస్ట్లో రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ అయితే చేసేసుకుందాం. సో ఇదైతే అయిపోయింది. అండ్ ఎక్స్ట్రా పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేసాం. అండ్ కింద వైపు కూడా జాయింట్ అయితే వేసేసుకుందాం, అదే ఫోల్డింగ్ అయితే వేసేసుకుందాం లైనింగ్ పార్ట్కి అండ్ మెయిన్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ అయితే జాయింట్ అయితే చేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్కి అయితే పైన పెట్టేసి షోల్డర్ అయితే జాయింట్ అయితే వేయాలి. బ్యాక్ పార్ట్ పైన అయితే ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టాను నేను. అండ్ షోల్డర్ అయితే జాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనం అతుకైతే వేసుకోవాలి. వన్ సైడ్ అతికేసే ఉంది, వన్ సైడ్ అయితే అతుకైతే వేసుకోవాలి. సో 1/2 ఇంచ్ అయితే నేను అతుకైతే వేసుకుంటున్నాను హ్యాండ్స్కి వన్ సైడ్. అండ్ ఎటువైపు అయితే అతుకైతే వచ్చిందో అటువైపు అయితే మనం డీప్ అయితే తీసుకోవాలి. అదే మన ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఎలాగైతే డీప్ తీసుకున్నామో అదేవిధంగా మనం ఫ్రంట్ హ్యాండ్స్ కూడా డీప్ అయితే తీసుకోవాలి హ్యాండ్స్ వైపు. అండ్ కింద వైపు కొంచెం ఫోల్డింగ్ అయితే వేసేసుకుందాం. సో కింద వైపు ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అయితే వదులుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. 1 ఇంచ్ ఫోల్డింగ్ అయిన తర్వాత ఇప్పుడైతే దీనికి పైపింగ్ అయితే అటాచ్ అవుతుంది. సో డబుల్ పైపింగ్ అన్నా కదా, సో ఇదైతే 1 ఇంచ్ అయితే వదులుకున్నాను. 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్కి వస్తుంది. సో ఇదైతే 1/2 ఇంచ్ అయితే ఉంది ఖర్చు అనేది. సో ఇప్పుడు రెండు ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ దగ్గరగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి స్టిచ్.
సో అండ్ 1 ఇంచ్ అయితే ఏదైతే వదులుకున్నామో అది 1/2 ఇంచ్ అయితే ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఫినిషింగ్గా కనిపించేటందుకు. సో ఇదైతే స్టిచ్ అయితే అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకొని మన హ్యాండ్ పార్ట్కి అయితే అతుకు వేసుకోవాలి. సో అదైతే ఇలా అయితే అతుకైతే వేసేసుకోవాలి దగ్గరగా. ఇప్పుడైతే మన డబుల్ బార్డర్ పైపింగ్ అయితే అయిపోయింది కదా. లాస్ట్ వరకు అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ ఇదే విధంగా నెక్స్ట్ హ్యాండ్ కూడా ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇటువైపు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ సేమ్ ఇంకో హ్యాండ్ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం మనం. సో ఇది వచ్చేసి 2 హ్యాండ్స్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ అయితే డీప్ తీస్తామన్నమాట. ఫ్రంట్ హ్యాండ్కి హ్యాండ్ సైడ్లోనే ఫ్రంట్ ఆర్మ్ హోల్కి ఎలాగైతే డీప్ తీసామో అదేవిధంగా ఫ్రంట్ సైడ్ అయితే డీప్ అయితే తీస్తాం. ఎటువైపు అయితే మనం అతుకు అయితే వేసుకున్నామో అటువైపుగా అయితే తీసుకోవాలి. అండ్ ఇదైతే డీప్ అయితే తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అతుకైతే వేసుకోవాలి హ్యాండ్స్. సో హ్యాండ్ పార్ట్కి వచ్చేసి టక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది మధ్యలో పెట్టుకుంటూ స్టిచ్ అయితే ఇటువైపు ఒక స్టిచ్ అండ్ అటువైపు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో అదైతే ఇటువైపు కూడా సేమ్ అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. రెండు వైపులా అయితే స్టిచ్ అయితే అయిపోయింది కదా. సేమ్ ఈ హ్యాండ్కి ఎలా జాయింట్ చేసుకున్నామో ఇటువైపు కూడా హ్యాండ్ అలాగే జాయింట్ చేసుకోవాలి. ఇదైతే జాయింట్ అయిపోయింది 2 హ్యాండ్స్ కూడా. ఇప్పుడు ఫిట్టింగ్ అయితే చూసేద్దాం. సో నేను ఫస్టే మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాను. 2 ఇంచెస్ అయితే మనం ఏదైతే ఖర్చు భాగం అయితే ఎలాగైతే వదిలిండామో ఆ ఖర్చు అయితే నేను ఇప్పుడు కవర్ చేసేస్తాను. అండ్ హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే జాయింట్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్ కోసం మనం ఎంతైతే వదులుకున్నామో అదైతే మనం మార్కింగ్ చేసుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ నుంచి అయితే రఫ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ నుంచి కింద వరకు అయితే మనం లాక్ పాయింట్ వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో మనం ఫస్టే మార్కింగ్ చేసుకున్నందువల్ల ఇబ్బంది అయితే ఏటి లేకుండా అయితే అయిపోతుంది. సో లాక్ పాయింట్ దాకా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ రివర్స్లో ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి డబుల్ స్టిచ్ లాగా. ఇదైతే అయిపోయింది కదా. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకొని ఇప్పుడు మనం కింద వైపు అయితే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఫినిషింగ్గా. అండ్ ఇటువైపు నుంచి కింద వైపు నుంచి నేను 1 ఇంచ్ అయితే ఫోల్డ్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక ఫోల్డ్ అండ్ సెకండ్ ఒక ఫోల్డ్ అయితే వచ్చేసింది. సో ఇలా లాక్ పాయింట్ వరకు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. లాక్ పాయింట్కి సరిగ్గా 1 పాయింట్ అయితే ఎక్స్ట్రా వేసుకొని ఇటువైపుకి తిప్పుకోవాలి. అండ్ ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా ఫోల్డింగ్ అయితే వేసుకొని కింద వరకు అయితే ఫోల్డ్ అయితే కంటిన్యూ చేసేయాలి.
ఈ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో నెక్స్ట్ పార్ట్ కూడా సేమ్ అయితే స్టిచ్ చేసుకోవాలి అటువైపు. సో ఇది చూసారు కదా ఎలా అయితే వచ్చిందో, సేమ్ ఇటువైపు కూడా చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. సూట్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. లట్కన్స్ అయితే ఇప్పుడు వేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వీడియో చూసినందుకు. అండ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో చేసుకోండి. అండ్ లట్కన్స్ వేసేసాక ఇదైతే ఫైనల్ లుక్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.